హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ గారు విఫలమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ గారు 100% విఫలమయ్యారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ని బాధ్యత తీసుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హైదరాబాద్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాడు. బ్రహ్మాండంగా వైట్ టాప్ రోడ్ చేస్తున్నాడు. హైదరాబాద్ ఎటుపోయినా గుంతలే, ఎటుపోయినా ట్రాఫిక్ సమస్య, ఎటుపోయినా ప్రాబ్లం ఉంది. హైదరాబాద్ హుసేన్ సాగర్ని మొత్తం నీళ్ళంతా క్లీన్ చేసి మళ్ళీ మొత్తం నీళ్ళు నింపుతున్నాడు. హుసేన్ సాగర్ చుట్టూ కూడా పెద్ద పెద్ద ఆకాశ హార్మోన్ నిర్మిస్తున్నాడు. అవి ఏమైపోయినాయి కేసీఆర్ గారు? అవన్నీ ఎక్కడ కట్టలేదు కదా మీరు ఇంకోటి ఏం చెప్పారు? అసెంబ్లీని తీసేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు? రవీంద్ర భారతిని తీసేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు? ఎన్టీఆర్ గార్డెన్లు మన ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ దాంట్లో పెద్ద ఇది కడుతున్నారు. హరిహర కళాభవన్ తీసేస్తున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? అన్నీ పోయినాయి. ఏం చేశారు? ఏమి చేయరు హైదరాబాద్కి. ఇంకోటి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య, భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉంది. హైదరాబాద్లో రింగ్ రోడ్ వేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే. హైదరాబాద్లో మెట్రో రైలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎంఓయూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నప్పుడు మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి కంప్లీట్ చేసి మేము వేసామంటే అవి మీ ప్రాజెక్టులు కావు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అవి వాస్తవాలు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాదులో ప్రత్యేకమైన ముద్ర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ అభివృద్ధిలో ఎనలేని పాత్ర. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన నిజము. మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీరు చెప్పిన కళ్ళబల్లి మాటలు నమ్మి, మీరు చెప్పిన కబుర్లు నమ్మి ప్రజలు మభ్య పెడితే ఆ ప్రజలు మీకు ఓట్లు వేశారు. కానీ భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు మేము నమ్మడానికి సిద్ధం లేరు. హైదరాబాద్ ప్రజల్లో ఉన్న సీమాంధ్ర ప్రజలు కానీ, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చిన ప్రజలు కానీ ఎవ్వరు కూడా మీరు నమ్మరు. మీరు ఎన్ని చెప్పారండి? హైదరాబాద్లో అన్ని కుల భవనాలు నిర్మిస్తున్నారు. బంజారా భవన్ ఏమైంది? బ్రాహ్మణ భవన్ ఏమైంది? క్రిస్టియన్ భవన్ ఏమైంది? ఎస్సీ భవన్ ఏమైంది? గిరిజన భవన్ ఏమైంది? ఇవన్నీ ఏమైపోయినాయండి? ఏ భవనాన్ని నిర్మించారా? ఏ భవనం కనీసం పిట్టుకు చేశారా? ఒక కాలమ్స్ లేచినాయా? ఏమీ లేవు. ఏ భవనం లేదు. మీ గడి అంటే మీ ప్రగతి భవన్ మాత్రం బ్రహ్మాండంగా కట్టుకున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నారు, బ్రహ్మాండంగా కూర్చున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. మీ ప్రగతి భవన్ తప్ప ఏ భవన నిర్మాణం లేదు. ఈ విషయంలో హైదరాబాద్ ప్రజలనే కాదు, అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ విషయంలో కూడా మీరు మోసం చేశారు. మీరు మోసం చేసింది ప్రజలు మీకు రేపొద్దున ఎన్నికల రూపంలో మీకు తెలవబోతుంది ఇదంతా. ఇది నిజము. నిజాన్ని నిజంగా ఒప్పుకోవాల్సిన ధైర్యం కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి కావాలి.